నాకైతే స్నేక్ ఉందని చెప్పి కాల్ రావడం జరిగింది. నేను బయలుదేరి వెళ్తున్నాను. ఇప్పుడు ఎలా చూసారు మీరు దీన్ని? దేనికి గోళం ఎందుకు చేస్తున్నారు? బట్టలు ఉతకడానికి వచ్చాను రేపు గోళం తీస్తాను. అమ్మడి ఏ తిన్నది అందుకని అమ్మ బాబు హాయ్ గైస్, వెల్కమ్ టు మీ వైల్డ్ వెంకట్. నాకైతే స్నేక్ ఉందని చెప్పి కాల్ రావడం జరిగింది. నేను బయలుదేరి వెళ్తున్నాను. ఇప్పుడు ఆ రెస్క్యూ కాల్ ఎక్కడి నుంచి అంటే అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం మాడుగుల విలేజ్ చాకిరేవు దగ్గర కాల్ రావడం జరిగింది. వెళ్తున్నాం మనం. అయితే రెస్క్యూ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికైతే మనం ఇప్పుడు చేరుకున్నాం. ఎలా చూసారు మీరు దీన్ని? దేనికి గోళం ఎందుకు చేస్తున్నారు? బట్టలు ఉతకడానికి వచ్చాను రేపు గోళం తీస్తాను. కాదు చిన్న, ఇప్పుడు ఇది ఏం పాము అనేది నీకు ఐడియా ఉందా? ఏం పాము? మీరు దూరంగా ఉండాలి. మీరు అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి. ఓకే, ఇవన్నీ క్లియర్ చేయండి. మీరు దూరం వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, దూరం వెళ్ళిపోండి. అలా ముందుకు పట్టుకుని వచ్చా కెమెరా. ఇది బట్టి గోళంకి అమ్మడి తిన్నది అందుకని అమ్మ బాబు ఏదో తిన్నదండి. తిన్నది అప్పుడు తీయాలి ఫోటోలు. వెనక్కి వెళ్ళిపోండి అలాగే. ఫోటో తిన్నది
ఏదో తిన్నట్టుంది, అందువల్ల దాని కింద ఉండిపోయింది గోళం కింద. కరిచేదైతే మీరు చేయి పెట్టినప్పుడు కరవాలి. మీరు కరవలేదంటే దాన్ని మీరు హానికరం చేస్తేనే అది మిమ్మల్ని కరవడానికి వస్తుంది. అదేదో తినుంది, కడుపులో మేత ఉంది, అందువల్ల అది అక్కడ అలా ఉండిపోయింది అన్నమాట, ఒక దగ్గర స్టే అయిపోయింది. అమ్మడి చంద్రబాబు అంత ముందుకు వస్తాను, వెనక్కి వెళ్ళిపో. వెళ్ళాను ఎవరికి స్పీడ్కి వెళ్ళా, తిరిగినా వెళ్ళాను. ఎవరికి వెళ్ళి ఎట్టకేలకు కింగ్ కోబ్రాని అయితే మనం పట్టుకోవడం అనేది జరిగింది. ఇది ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా ఇంత అగ్రెసివ్గా ఉంది. నేను ఇంత అగ్రెసివ్గా ఉంటుంది అని అసలు నేను ఊహించలేదు. కానీ చాలా జాగ్రత్తగానే దాని దాడి నుంచి తప్పించుకొని అయితే దాన్ని పట్టుకోవడం అనేది జరిగింది. ఈ పాముని ఎలా చూసారు మీరు? గోళం కింద ఉన్నది బాబు. రేవుకి వచ్చాను, రేవు కాడికి వచ్చి గోళం తీలుతాను. ఉదయమే రేవుకొచ్చాం, ఉదయం నుండి ఇక్కడే ఉన్నాం. మా మనవడు కూడా గోళం మీద ఆడుకొని బట్టలు తడుపుదాము, సబ్బులు రాసుకుందాం, గోళం తిరగబడికి గోళం కింద ఆ పావును చూడబడికి మేము రైతుల కుర్రోని పిల్లలకి వెళ్ళాం. భోజనం చేసిన కుర్రోని తీసుకొచ్చి నీకు భోజనం చేసాం. మరి మీ పేరు మాకు తెలియదు కదా. అయితే ఈ పాము ఏ పాము అనేది మీకు ఏమైనా ఐడియా? తెలియదండి. పాము పేరు పారిపోయాను, దగ్గరికి పారిపోయాడు. నేనైతే ఇక్కడే పడుకోండి, ఎందుకు అలా పారిపోతున్నాడు అని అనుకున్నాను. అనుకుంటే మా మనవడు కూడా అక్కడ 3 చుట్లు ఆడుకున్నాడు. ఆ గోళం మీద 3 చుట్లు ఆడుకున్నాడు, అటు ఇటు తిరిగాడు, ఆడుకున్నాడు. మా మనవడిని కూడా ఆడుకునేవాడు ఇంటికి తీసుకెళ్లిపోయాడు. మా అబ్బాయి ఆడింటికి తీసుకెళ్లిపోయాడు. వెంటనే తడుపుతారనేసి గోళం తేలుతుంటే పాము పుస్తమని మీదికి లెగిసింది. లేకపోతే ఆ చిన్న కాడికి పరిగెట్టెళ్ళి కుర్రోని పిలుచుకురానబడికి మా ఆయన వెళ్ళి పిలుచుకొచ్చాడు. పిలుచుకురాబడికి మీకు ఫోన్ చేశారు. అంతే జరిగింది. అయితే వీళ్ళు ఈ పాముని చూసి మిమ్మల్ని పిలిచారా? మమ్మల్ని పిలిచారు. మేము పక్క రైతులండి, వాళ్ళు బట్టలు తినే వాళ్ళు మమ్మల్ని పిలిచారు. వచ్చాను, నేను కొద్ది చిన్న ఐడియా ఉండి ఒకప్పుడు మీరు మా పొలంలో పావును పెట్టారు. వాళ్ళు డౌట్ వచ్చి ఆ గోళాన్ని కర్ర పెట్టి తేల్చి చూసి అంటే మీకు ఇన్ఫార్మ్ చేశాను. ఇన్ఫార్మ్ చేసి మీరు వచ్చారు. అయితే ఈ పాము మీకు కింగ్ కోబ్రా అనే ఐడియా ఉంది? ఎందుకంటే ఒకప్పుడు మా పొలంలో మీరు పెట్టారు. నేను వెంటనే చూసిన వెంటనే దాన్ని మళ్ళీ గోళం యథావిధిగా వదిలేసి మీకు ఇన్ఫార్మ్ చేశాను. మీరు వెంటనే వచ్చారు, స్పందించారు. దాన్ని మాకు ప్రజలకి, మా రైతులకి, మా వాళ్ళకి ఎటువంటి ఆయంక జరగకుండా మీరు దాన్ని పట్టేసి మమ్మల్ని కాపాడారు. ఓకే ఓకే. అయితే ఈ పాము వచ్చేసరికి మీకు తెలియదు ఏ పాము? ఇది వచ్చేసరికి గిరినాగ్ అంటాం మనం. మన సైడ్ గిరినాగ్ అంటాం. దీన్ని ఆంగ్లంలో వచ్చేసరికి కింగ్ కోబ్రా అని పిలుస్తారు. దీని ఆహారం వచ్చేసరికి ఇంకొక పాముని తింటారు అనమాట. ఇప్పుడు కూడా మీరు ఆ గోళం కింద ఉన్నది అంటే అది ఏదో ఫుడ్ తిని ఆ ఫుడ్ ని అరాయించుకోవడానికి అది అందులో ఉండిపోయింది స్టెబిలిటీగానే. కాకపోతే మీరు బట్టలు తీయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి తీసారా? అయితే ఆ గోళం తీసినప్పుడు మీకు కనబడ్డది కానీ మీకు కనవడానికి లేదండి. నేను పట్టుకున్నప్పుడు నా మీద తిరగబడింది చూసారా? మీరు అంతసేపు అక్కడ పాముని చూసే కూడా రైతుని పిలిచి
మీరు వచ్చేదాకా కూడా అది ఇక్కడే ఉంది కానీ మీ మీద అయితే తిరగబడలేదు. నేను పట్టుకున్నప్పుడే నా మీద తిరగబడింది కానీ మామూలుగా అయితే పారిపోవడానికి చూసింది. ఇలాంటి పాములు ఎప్పుడు చూసినా సరే మీరు కొట్టకుండా మీ దగ్గరలో ఉన్న రైతుల దగ్గర మా నెంబర్లు ఉంటాయి, మేము వచ్చి పట్టుకుంటాం. ఓకేనా? ఇటువంటి పాములు ఎప్పుడు మీరు కొట్టొద్దు. ఇది ఉండడం వల్ల ఏంటంటే దగ్గరలో ఉన్న పాము జాతులన్నీ చిన్న చిన్న రక్తపింజర్లు, నాగుపాములు, కట్ల పాములు అవి ఉంటాయి కదా, దాన్ని తింటుంది. ఆ పాములు ఎక్కువ తినడం వల్ల ఇది ఉండడం వల్ల ఆ పాముల సంఖ్య తగ్గుతుంది. అందువల్ల మనం దీన్ని కొట్టకూడదు. దగ్గరలో ఉన్న మీకు ఎప్పుడైనా మళ్ళీ కనబడతా దగ్గరలో ఉన్న రైతులకో లేదంటే నా నెంబర్ ఇచ్చి వెళ్తాను, ఇప్పుడు నాకు ఫోన్ చేసి నేను కాంటాక్ట్ చేస్తూ పట్టుకొని దాన్ని దూరంలో అడవుల్లోకే తీసుకెళ్లి వదిలేస్తాం. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలా పాముల గురించి? అయితే ఇంకొక విషయం ఏంటంటే జంతువులని తగ్గిపోతున్నాయి క్రమేపీ, అవి మనం కాపాడుకోవాలా. ఆ కాపాడుకునే సామ్రాజ్యత మన దగ్గరే ఉంది. కొద్దిగా దాని మీద కూడా మనం దృష్టి పెట్టాలి. ఓకేనా? అడవి జంతువులు కనబడినా కొట్టొద్దు. ఇలాంటి పాములు అవి ఉంటే మీ దగ్గరలో ఉన్న రైతులకు కానీ మీకు నేను నెంబర్ ఇచ్చి వెళ్తాను, నాకు కానీ ఫోన్ చేస్తే పట్టుకొని దూరంగా తీసుకెళ్ళి అడవుల్లో వదిలేస్తాం. ఓకేనా? ఈ కింగ్ కోబ్రాని వెయిట్ వేయించడానికి అయితే ఇప్పుడు వెయిట్ మిషన్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాను. అక్కడ వెయిట్ వేసిన తర్వాత ఎంత వెయిట్ వచ్చిందనేసి మీకు చూపించి నేను కాల్కులేట్ చేసి చెప్తాను. ఈ పాము అయితే తిన్న పాముని కక్కినట్టుంది కింగ్ కోబ్రా. దీన్ని వెయిట్ వచ్చేసి 9 కేజీలు ఉన్నట్టుంది. వెయిట్ అయితే చూశారు కదా. అయితే దీన్ని వెహికల్ మార్చి రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది కక్కింది బాగా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది, భరించాలి తప్పదు. రిలీజ్ స్పాట్లో అయితే మనం కలుద్దాం. సో ఇప్పుడైతే దీన్ని రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే తీసుకొచ్చాం. చుట్టూ లొకేషన్ చూడండి. మీరు చూడడానికి వస్తారా? అయితే దీన్ని కొంత దూరం పట్టుకొని వెళ్ళి వదిలేయడం, రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫుడ్ అయితే తీసుకుందని చెప్పాను అక్కడ వీడియోలో. అది తీసుకున్న ఫుడ్ అయితే మనం బ్యాగ్లో వేసిన తర్వాత కక్కేయడం అనేది జరిగింది. దాన్ని అయితే రిలీజ్ చేసాం. మళ్ళీ ఇది ఇక్కడ ఎందుకు పంపాలి అంటే మళ్ళీ అది కక్కిన ఫుడ్ అయితే తినడానికి వస్తుంది. కింగ్ కోబ్రాలోని ఉన్న హ్యాబిటేట్ ఏంటంటే అది ఏదైనా ఫుడ్ తీసుకొని కక్కేటప్పుడు మళ్ళీ అది రిటర్న్ మళ్ళీ తినడానికి అయితే రావడం జరుగుతుంది. అందుకే మనం దీన్ని ఎక్కడ రిలీజ్ చేస్తున్నాం మళ్ళీ ఈ కక్కిన స్నేక్ని కూడా.
ఆ కింగ్ కోబ్రా అనేది రసల్స్ వైపుని తినడం జరిగింది. ఆ తిన్న పాముని కూడా కక్కింది కదా, దాన్ని కూడా మీకు చూపించాను వీడియోలో. నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి వైల్డ్ వెంకట్. చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మీ వైల్డ్ వెంకట్.